అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఛానల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సపోర్టివ్‌గా సమస్యల పట్ల అవగాహన కోసమే వీడియోస్ అయితే వస్తాయి. ఇక్కడ చూస్తే అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యని ప్రవేశపెట్టాలని చెప్పి అంగన్వాడీ టీచర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలైతే చేస్తున్నారు. ప్రభుత్వానికి వినతి పత్రాలైతే ఇస్తున్నారు. ఖచ్చితంగా మరి అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను ప్రవేశపెట్టాలి. అంతకంటే ముందు గవర్నమెంటు టీచర్లతో సమానంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు జీతాలు నిర్ణయం చేసి తర్వాత ప్రీ ప్రైమరీని ఖచ్చితంగా మరి అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రవేశపెట్టాలి. కానీ నిన్న సీఎం ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభలో మాట్లాడుతూ మరి గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి విద్యా కమిషన్ కూడా ఆ విధంగానే సూచించిందని చెప్పి నిన్న మాట్లాడారు సభలో. మరి ఇది ఇలా ఉంది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ పెట్టాలి, పీఎంశ్రీ విద్యను పెట్టాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు ధర్నాలు, సమ్మెలు చేస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. మరి ఈ విధంగా అంతా కన్ఫ్యూజన్లో ఉంది. కాబట్టి ప్రభుత్వం గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ పెట్టకుండా అంగన్వాడీ కేంద్రాల్లోనే పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లకు కూడా గవర్నమెంట్ టీచర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలి. ఇక్కడ చూద్దాం. ఓటీ సెంటర్లను రద్దు చేసి కొత్త దరఖాస్తులు తీసుకోవడం ఆపాలంటూ ఇక్కడ వికారాబాద్ స్పీకర్ క్యాంప్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయితే సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా అయితే చేయడం జరిగింది. ఇక్కడ తక్షణమే సీఎంతో మాట్లాడతానంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే వికారాబాద్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి స్పీకర్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం పలు సమస్యలతో కూడిన మెమోరాండంను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీలకు ఇవ్వాలన్నారు. 6 ఏళ్లలోపు పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ నడపడానికి అనుమతి ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ పిల్లలకు చదువుతో పాటు పౌష్టికాహారం ముఖ్యమని ఐసీడీఎస్ అదే లక్ష్యంతో పనిచేస్తుందని అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఐసీడీఎస్ వ్యవస్థ కుప్పకూలిపోతుందని తెలిపారు. ఐసీడీఎస్ బలోపేతానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. తమపై అదనపు భారం మోపొద్దని కోరారు. పోటీ సెంటర్లను రద్దు చేయాలని, కొత్త దరఖాస్తులు తీసుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడితో పాటు కొడంగల్లో సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తామని అంగన్వాడీ యూనియన్ హెచ్చరించారు. అంగన్వాడీల ధర్నాకు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, నాయకులు లక్ష్మణ్ మద్దతు అయితే తెలిపారు. ఇక సీఎంతో మాట్లాడతా అని స్పీకర్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను ప్రవేశపెట్టే విధంగా మరియు అంగన్వాడీల ఇతర డిమాండ్లపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పోటీ సెంటర్లు రాకుండా చూస్తారని తెలిపారు. అంగన్వాడీలకే ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అప్పగించేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు లక్ష్మీ, భారతి, విజయలక్ష్మి, నిర్మల, కవిత తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఇక ముఖ్యంగా అయితే మరి అంగన్వాడీ యూనియన్లు అయితే ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ విద్యను అంగన్వాడీలోనే ప్రవేశపెట్టాలని చెప్తున్నారు. మరి ఇది వారికి అదనపు భారం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇది ప్రవేశపెట్టే ముందే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా గవర్నమెంట్ టీచర్లతో సమానంగా జీతాలు ఇచ్చి ఈ ప్రీ ప్రైమరీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని మరియు పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.